మార్గదర్శి మీద కోర్టులో ఒక కేసు వచ్చింది. మార్గదర్శి కేసుల్ని ఏపీ హైకోర్టులో విచారించకూడదు. తదుపరి ఢిల్లీ బ్రేకింగ్. సుప్రీంలో జగన్ గెలురు తప్ప మార్గదర్శి కేసులను ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్పై సుప్రీం నోటీసులు జారీ. తదుపరి ఉత్తర్వుల వరకు ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులపై విచారణ చేపట్టరాదని సుప్రీం ఆదేశం. తదుపరి విచారణ ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా. మార్గదర్శి కేసులను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని సుప్రీంలో వాదించిన సిద్ధార్థ లోత్రా, న్యాయమూర్తులు అభయ్ వాక, పంకజ్ మిత్రులతో కూడిన ధర్మాసనం విచారణ. కేసులన్నింటిపైన తదుపరి ఉత్తర్వుల వరకు విచారణ నిలిపేయాలని సుప్రీం ధర్మాసనం. సో మా సంజు అండ్ సుధా కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటారు. అన్ని వాయుముడి అంటారు తమిళ్లో, నోరు మూసుకో అంటారు తెలుగులో, మరి షటప్ అంటారు ఇంగ్లీష్లో, హిందీలో ఏమంటారండి? సుప్రహో అంటారు హిందీలో. సో ఇలాగా మా జిల్లాలో వేరే రకంగా అంటారు. అది మనం మాట్లాడుకోకూడదు, బాగోదు. మా జిల్లా వాసులకు అర్థమవుతుంది. చూద్దాం. మరి నిన్నే అక్కడ పిటిషన్ వేశారు. మరి దాన్ని ప్రస్తుతం పక్కన పెడతాం జరిగింది. అంతిమంగా అసలు ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అసలు ఈ గోల్ ఏంటో మనకు అసలు బుర్ర బదులు కొట్టుకున్నా అర్థం కాదు. ఏదేమైనా మరి ఈ జగనన్న విషాద యోగంలో మరి ఈరోజు వచ్చిన తీర్పు ఇది మరింత విషాదాన్ని మిగిల్చిందంటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా వీరు కక్షపూరితంగా అసలు యాక్చువల్గా గమ్మత్తు ఏంటంటే అసలు ఏ కంప్లైంట్ లేని ఈనాడు సంస్థల మీద ఈ రకంగా దాడులు కేవలం కక్షపూరితంగా చేస్తున్నారు అనేది అంత సుస్పష్టంగా ఉంటే, జోక్ ఏంటంటే నేను మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేవలం వారి సొంతానికి ఈ బెనిఫిట్లు చేసుకున్నారు, పేపర్ అమ్ముకుంటున్నారు, ఇది అమ్ముకుంటున్నారు, ఎసగలాగేస్తున్నారు అని చేసిన అభియోగాలు అది నిత్యం నేను చెప్తానే ఉన్నా. సార్ మీరు ఇలా చేస్తే మంచిది కాదండి, మీరు ఇది మానేయండి సార్ అని చెప్తున్నా. చెప్పింది అంతకే రాకపోతే ఇదిగో దీనివల్ల ఇంత లబ్ధి వచ్చిందని నేను వేసా. నేను కక్షపూరితంగా వేశానని చెప్పి నిన్న కోర్టులో మాట్లాడి, అదే నిన్న రామోజీరావు గారి మీద వేసిన కేసులు కక్షపూరితంగా వేశారు అని చెప్పి ఆంధ్ర హైకోర్టులో అంటే, చిచ్చి అసలు కక్ష లేదు. అసలు వాళ్ళకి మాకు అసలు కేవలం రొటీన్లో భాగంగా మేము ఇదంతా చేసాం తప్ప అసలు కక్ష లేదు అని చెప్పి అక్కడ అసలు ఏ కక్ష లేని నాకు నా పార్టీని రక్షించుకోవాలి అనే తాపత్రయంలో నేను ఇంకా పార్టీలో ఉన్న వ్యక్తిగా కేవలం పార్టీ అభిమానిగా ఇలాగ చేస్తే మీరు ఇలాగ తినేస్తే ముఖ్యమంత్రి గారు, మీరు అధ్యక్షుడిగా ఉన్న పార్టీ అందులో మేమున్నాము, చంకనాగిపోతుంది సార్ అని చెప్పి నేను చెప్తే నాకు లేని కక్షనే నాకంట కడతారా? నా మీద మీకుంద కక్ష. అందుకనే వాయించారు నన్ను, డమ్ములు వాయించినట్టు వాయించారు మీరందరూ. వాయించింది నన్నా, నా మీద కక్ష మీకుందని ప్రూవ్ చేసుకున్నారు. ప్రధానమంత్రి గారు వస్తే నన్ను రానివ్వకుండా చేశారు. మీ సంఘాలతో పక్క ఊరిలో కూడా నిరసనలు ప్రదర్శనలు చేయించారు. నీ సాక్షి పేపర్లోనే రాసుకున్నావు. నా మీద కక్ష ఉన్నది నీకయ్యా. నాకు జాలుంది మీ మీద, నాకు కక్ష లేదు. నా పార్టీని కాపాడుకోవాలి అన్న తపన ఉంది. అఫ్కోర్స్ ఇంకెన్నాళ్ళు ఉంటామో మనకు తెలియదు. మరి నేనన్నా పోవాలి, మీరన్నా తీయాలి. అప్పుడు దాకా ఈ తపన అలాగే ఉంటుంది. మరి నా తపన అర్థం చేసుకోండి. సో అంతే తప్ప లేని కక్షల్ని నాకు ఆపాదించకండి. కక్షతో రగిలిపోతున్న మీ మనసుల్ని ఎంత శాంత స్వభావం ఫోటోలు వేసినప్పటికీ అంతరాత్మ అనేది మా అందరికీ కనపడిపోతుంది. రామోజీరావు గారి మీద కక్ష కట్టిన మాట నిజం, నా మీద కక్ష కట్టిన మాట నిజం, రేపు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి మీద కక్ష పట్టిన మాట నిజం. ఇవన్నీ నిజాలు. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు?
ఈ వైఎస్ఆర్ విగ్రహాలు ఏంటి సార్ అడ్డగోలుగా పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అవును, ఎక్కడ పెడతారు? ఎక్కడ సెంటర్ దొరకలేదు అనుకోండి, చెరువులు ఉంటే చెరువు సెంటర్లో పెట్టేస్తున్నారు. సో అలా 4 రోడ్లు కూడలు ఎక్కడున్నా, పల్లెటూరు కావచ్చు ఎక్కడైనా సరే, మరి ఆ విగ్రహాలు కూడా ఏంటో మనకు అర్థం కాదు. ఆ విగ్రహాల విషయంలో కూడా కొంత నిగ్రహం పాటించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేద్దాం. ఎలాగో ఇప్పుడు ఉపయోగం లేదు, ఎలక్షన్ టైంలో మళ్ళీ ముసుగేసి కట్టేస్తారు వాటిని. మరి అది అవ్వదు ఉంటాయి ఉండవో కూడా మనకి తెలియదు. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది లాస్ట్ టైం. సుప్రీంకోర్టు రంగులు మార్చమని కూడా ఇచ్చిందండి. మేము రంగులు మార్చమండి, ఏం గారు విగ్రహాలు పెట్టొద్దు అన్నారండి. నియమ నిబంధనలు ఉన్నాయి, పెడతాం. దేశం మొత్తం సుప్రీంకోర్టు రూల్స్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండవు, మేము ఫాలో కాము. అంటే అక్కడ రాజ్యాంగం ఉంది కదా, అది తీసి ఇంకో సెంటర్లో పెడతారు. ఉపయోగం ఉంది. ఈ పేర్లకి, ఈ ఫోటోలకి, ఈ మరణ జనన ధ్రువపత్రాల్లో ఫోటోలకి, పొలాల్లో వీటికి, ఈ అన్నిటికి సొల్యూషన్ మేము అంటే ఏప్రిల్ ఎలక్షన్లు అయిపోయినా రిజల్ట్స్ మేలో వస్తాయి కదా. ఈ ఫోటోలకి, ఈ విగ్రహాలకి, మొత్తానికి ఈ ఆరోగ్యశ్రీ ఏంటి సార్ అసలు ఏంటి? అదే పై పోతలు పోతున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్రేక్షకులు ఆరోగ్యశ్రీ పేషెంట్లని ఎక్కడా కూడా ఇంటెన్సివ్ కేర్లోకి రానివ్వట్లేదంట. 25 లక్షల వరకు ఇస్తున్నాను అంటాడు ఆయన. ఆపరేషన్ అయితే ఇంటెన్సివ్ కేర్లో పెట్టాలి, ఏదో మరీ కూలీ ఆపరేషన్ తప్ప, అంటే మామూలు కూలీలు కాదు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్. అలాంటి ఆపరేషన్ తప్ప ఏ ఆపరేషన్ అయినా ఐసీయూలో ఒక రోజు ఉంచుతారు. ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎవరిని ఐసీయూలోకి తీసుకెళ్లరట, నిషేధం అట. ఇంక ఉపయోగం ఉంది. ఆరోగ్యశ్రీ మీ పేపర్లో రాసినట్టు ఆ రోగశ్రీయే తప్ప ఆరోగ్యశ్రీ కాదు. డబ్బులు కడితేనే ఆపరేషన్ అన్నప్పుడు, డబ్బులు కడితేనే ఆపరేషన్, లేకపోతే నో ఎంట్రీ. లేకపోతే వీళ్ళు అసలు మిగిలిన డబ్బులు కూడా ఇవ్వట్లా. చాలా బిల్స్ పెండింగ్, మళ్ళీ వాళ్ళని భయపెడతాం, లేకపోతే నీ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తానంటాం. ఇలా రకరకాలుగా ఏదైనా చెప్పాలి అంటే రుబాబు ఎక్కువగా ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేస్తే అవతల వాడు కొంత కంట్రోల్ అవుతారు తప్ప, సమస్యను మరింత జటిలం చేసే దిశగానే మరి వెళ్తున్నారు. మంచి చెప్పిన నా మీద ఈ రకంగా నిందలేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనవి చేసుకుంటూ నా తపనని అర్థం చేసుకోండి. పార్టీని సేవ్ చేయాలి అనుకుంటున్న నా తపనని అర్థం చేసుకోవాలని, నా మీద మీకు